ప్రభునందు ప్రియమైన స్థానిక సంఘానికి, బంధుమిత్రులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరికీ వందనాలు. 2024వ సంవత్సరంలో ఇట్టి శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించిన దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు క్రిస్మస్ సందేశాన్ని మనమందరము విని దేవుని నామాన్ని స్తుతిద్దాం. పరిశుద్ధ బైబిలు గ్రంథంలో మనము వాక్యానికి వెళ్ళే ముందు క్రిస్మస్ పండుగ ప్రతి పండుగ దినాన నేను చెబుతూ ఉంటాను. క్రిస్మస్ అంటే ఏమిటి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాలప్పుడు ఈ లోకంలో భూమి మీద జన్మించాడు. 2 ప్రశ్నలు మీ ముందు ఉంచాను. క్రిస్మస్ అంటే ఏమిటి, ఎందుకు క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నరునిగా పుట్టాడు. క్రిస్మస్ అంటే దేవుడు మానవుడై పుట్టినరోజు అని ప్రతి క్రిస్మస్ పండుగలో మనం వింటూ ఉంటాం. క్రిస్మస్ అంటే దేవుని రక్షణ ప్రణాళిక రూపుదిద్దుకున్న రోజు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకొని పడతా ఉన్నాం. అంతేకాదు, దేవుని ప్రవచనాలు పరిపూర్ణంగా నెరవేర్చబడిన రోజు క్రీస్తు పుట్టుక రోజు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని పడతా ఉన్నాం. అనేక ప్రవచనాలు వందల వేల సంవత్సరాల ముందు క్రీస్తు పుట్టుకను గురించి ప్రవచింపబడ్డాయి. ఆ ప్రవచనాల నెరవేర్పే 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ఈ లోకంలో జన్మించడం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని పడతా ఉన్నాం. అంతేకాదు, క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ అంటే ఆనందం. క్రిస్మస్ అంటే చెప్పండి, ఆనందం. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అది ఏంటి అంటే యేసుక్రీస్తు జననం. యేసుక్రీస్తు అది సంతోషకరమైనటువంటి దినం, ఆనందం. క్రిస్మస్ అంటే ఆనందం. క్రిస్మస్ అంటే శాంతి. క్రిస్మస్ అంటే సమాధానం. ఇదిగో నా సమాధానమును నేను మీకు ఇచ్చి వెళుతున్నాను అంటాడు. క్రిస్మస్ అంటే శాంతి. క్రిస్మస్ అంటే రక్షణ. క్రిస్మస్ అంటే రక్షణ. పిల్లరా, లోకాసు వార్త 19:10లో నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. క్రిస్మస్ అంటే రక్షణ. క్రిస్మస్ అంటే నిరీక్షణ. క్రిస్మస్ అంటే నిరీక్షణ. నిరీక్షింపబడుటకే క్రీస్తు మనలను రక్షించాడు అన్న విషయము రోమాపత్రిక 8:24లో మనం చూడగలం. మనం రక్షింపబడింది నిరీక్షణ. నిరీక్షింపబడినది మనకు అగపడ్డప్పుడు నిరీక్షణతో మనకు పని ఉండదు. రక్షింపబడ్డాం కనుక నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. కనుక క్రిస్మస్ అంటే మొట్టమొదటి చెప్పాను, దేవుడు మానవుడైన రోజు. క్రిస్మస్ అంటే ప్రవచనాల నెరవేర్పు రూపుదిద్దుకున్న రోజు. క్రిస్మస్ అంటే ఆనందం. క్రిస్మస్ అంటే శాంతి. క్రిస్మస్ అంటే రక్షణ. క్రిస్మస్ అంటే నిరీక్షణ. క్రిస్మస్ అంటే చివరిగా చెప్తున్నాను, ఆరాధన. క్రిస్మస్ అంటే ఆరాధన. గొల్లలు జ్ఞానులు ప్రభువును ఆరాధించారు, స్తుతించారు. రాత్రికాల సమయంలో మనం విన్నాం. దేవుని ఆరాధించుటకు బంగారు సాంబ్రాణి బోళమును వారు సమర్పించారు. బంగారు రాజరికానికి ఆయన రాజు కనుక బంగారు సమర్పించుటకు ఆయన యోగ్యుడు. సాంబ్రాణి యాజకత్వం, ఆయన మన ప్రధాన యాజకుడుగా సరిపోయినవాడు కనుక సాంబ్రాణికి ఆయన మాత్రమే యోగ్యుడు. రెండవది, సాంబ్రాణి
సువాసన భరితమైనది. ఆయన సర్వ మానవ కోటికి సువాసన భరితం. అంతేకాదు, మూడవదిగా మనమందరము కూడా సువాసన భరితమైన ఆధ్యాత్మిక జీవితాలు కలిగి పరిశుద్ధతతో ప్రభువుని ఆరాధించాలి, ప్రధాన యాజకుని కనపరచాలి, సాంబ్రాణితో ప్రభువుని ధూపము వేయాలి. మూడవదిగా ఏం విన్నాం రాత్రి? బోళము అది నిల్వ ఉంచేటువంటిది, మరణానికి సాదృశ్యం. బోళము చనిపోయిన వారికి పూసి ఎంతకాలమైనా ఆ శరీరము కుళ్ళిపోకుండా చెడిపోకుండా కాపాడేటువంటి పదార్థం. కనుక క్రీస్తు పుట్టినప్పుడే ఆయన ఈ లోకంలో పుట్టింది ఈ లోకంలో ఏలాలని బ్రతకాలని కాదు. ఆయన ఎందుకు పుట్టాడు? సర్వ మానవ కోటి పాప పరిహారము నిమిత్తం ఆయన ప్రాణము త్యాగము చేసేదానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. కనుక బోళము ఆయనకు మాత్రమే సరిపోయినది అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. పిల్లల క్రిస్మస్ అంటే ఏంటో మనం విన్నాం. క్రిస్మస్ అంటే మన గ్రాహ్యములో ఎల్లవేళలా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి.